నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కేంద్రంలోని మోదీ సర్కార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వేధింపులకు గురి చేస్తోందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అస్సాంలో ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండించారు. పార్టీ కార్యాలయం నుండి నగరంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్లు పాల్గొన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రకు వస్తున్న స్పందనను చూసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విహెచ్ విమర్శించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. నార్త్ ఈస్ట్ స్టేట్లో మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన అసలు భారతదేశంలో భాగమా మణిపూరు అని ఆలోచన చేయకుండా అక్కడ ఇప్పటికీ 700-800 మంది చనిపోవడం జరిగింది. మహిళలను రోడ్ల మీద అరాచకం చేయడం, మానభంగాలు చేయడం, మళ్ళా నిన్నటి కాకుండా మళ్ళా నలుగురిని చంపేయడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర, న్యాయం జరగాలి, ఈ దేశంలో పేదవానికి సరి అయిన న్యాయం జరగాలి, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో దాని ప్రకారంగా ప్రభుత్వాలు నడుస్తలేవు అనే నిదర్శనం. ఎందుకంటే ఎప్పుడైతే మణిపూర్ నుంచి పాదయాత్రలో మేము కూడా పాల్గొన్నాం, అది రాను రాను అస్సాంకి వచ్చే లోపల ఆయన జనంలో ఎక్కువైతే ట్రైబల్ గిరిజనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద వచ్చి వారికి స్వాగతాలు పలుకుతుంటే ఉండలేక మా కార్యకర్తల మీద అటాక్ చేస్తారు. రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజాస్వామ్యమేనా అంటున్నా. అందుగురించి అంబేద్కర్, ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒక కుట్ర ద్వారా రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం మేమందరం హిందువులమే, కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళే హిందువులు అనే లెక్కలో రామ మందిరం కట్టడం అందరికీ సంతోషమే. కానీ అందరికీ ఇన్విటేషన్ చేయడం, మీరే రండి, వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లి అయినట్టు, వాళ్ళ కొడుకు పెళ్లి అయినట్టు, అరే దేవుని దగ్గరికి అందరం పోతాం రా బాబు. నేను ఇవాళ భద్రాచలం వచ్చిన, రామదాస్ గారు ఆనాడు ఏది నవాబుల దగ్గర రెవెన్యూ పనిచేస్తూ వచ్చిన డబ్బునంతా రామునికి సేవలో ఖర్చు పెట్టి జైలు పాలయ్యాడు. కానీ అతన్ని కూడా ఇవాళ ఏది అన్ని గుడ్లలో కూడా రామేశ్వరం అన్ని గుడ్లు తిరిగాడు ఎవరు, నరేంద్ర మోడీ. కానీ ఇన్విటేషన్ మాత్రం భద్రాచలంకు రాలేదు. అందులో భాగమే ఇవాళ రాహుల్ గాంధీ మీద ఏదైతే ఆపడం, కార్యకర్తల మీద అటాక్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రాహుల్ గాంధీతో భయపడిపోతున్నారు. ఈ న్యాయయాత్ర సక్సెస్ అయిపోతే మళ్ళీ కాంగ్రెస్కు మంచి పేరు వస్తుంది. రాహుల్ గాంధీ దేశానికి నాయకుడైతే బెంబేలు ఎత్తిపోయి రాహుల్ గాంధీని ఆపడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ఇవాళ ఏఐసిసి పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో మరి ఈనాడు కొవ్వొత్తుల ర్యాలీ పెట్టి, అదే అంబేద్కర్ చూడండి మీరు రాసిన రాజ్యాంగానికి తుంగలో తొక్కేస్తున్నారని నిరసన తెలపడం జరుగుతుంది. ఇప్పటికన్నా రాహుల్ గాంధీని ఆపడానికి ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశంలో తిరుగుబాటు జరుగుతుంది అనేది. వచ్చే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేదు, అభివృద్ధి చేయలేదు, కేవలం హిందూ ఓట్ల మీదనే వీళ్ళు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు అందరికీ భగవంతుడే రాముడు, ఇక్కడనే కాదు యావత్ ప్రపంచంలో దేవుడు ఎక్కడన్నా ఉంటాడు. కానీ వాళ్ళే మేమే నిజమైన హిందువులం అని చెప్పుకోవడానికి వచ్చే ఎన్నికల్లో హిందువుల ఓట్ల గురించే రాజకీయం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మీరు పిలిస్తే మేము పోవాలన్నా, మేము దేవుని దగ్గరికి ఎప్పుడన్నా పోతామనే దాని మీద నిరాకరించడం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర సక్సెస్ అవుతుండే ఉండలేక ఆయన యాత్రను ఆపడానికి కార్యకర్తల మీద దౌర్జన్యం చేసిన దాని మీదే ఈ నిరసన. ఇప్పటికన్నా రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని న్యాయయాత్రని ఆపడానికి చేస్తే యావత్ భారతదేశంలో బీజేపీకు, ఆర్ఎస్ఎస్కు పుట్టగతులు ఉండవని ఒక సీనియర్ నాయకుడు హెచ్చరిస్తున్న నేనే కాదు, ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉన్నది.